ప్రిపేర్డ్గా ఉంటారు. వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు. కానీ విజయవాడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు విజయవాడ నగరంలో ఆ నీళ్లలో మునగాలని కోరుకుంటారా? సింగనగర్ ప్రాంతానికి వరద ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. వీళ్ళకి కొత్త అనుకుంటే అలవాట్లు కూడా లేదు. ఇలా సామాన్లు సర్దుకుని కొండల మీదకి ఎక్కే అలవాటు కూడా లేదు అనుకుంటా. అదే గతంలో సింగనగర్కి వచ్చింది బుడమేరుకి, అయితే ఈ స్థాయిలో లేదు. ఇంకొకటి, అప్పుడు కూడా ముందు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళందరూ తీసుకొచ్చుకుని ఆ రోడ్డు మీద ఉన్న కట్ట మీదన లేకపోతే సింగనగర్ ఫ్లైఓవర్ మీదన అవతల పక్కన ఉన్నటువంటి మన మామిడికాయల పాకలు అంటారు కదా, కేదారేశ్వరపేట, అక్కడ రోడ్ల మీద సామాన్లు పెట్టుకుని ఉండేవాళ్ళు గతంలో. రామవరపాడు రింగ్ రోడ్డు మీదన అట్లా పెట్టుకుని ఉండేవాళ్ళు. ఆ నీళ్లు పోయేదాకా అట్లా పెట్టుకునేవాళ్ళు. ముఖ్యమైన సామాన్లన్నీ పైన పెట్టుకుని అదే సందర్భంలో కావాల్సిన వరకు రోడ్డు మీద పెట్టుకుని ఉండేవాళ్ళు. గతంలో మేము కవర్ చేసినవి అవన్నీ. ఇప్పుడు అట్లా చెప్పకపోవడం వల్ల, ఎలర్ట్ చేయకపోగా, ఇప్పుడు మనం డిబేట్లోనో మనం వీడియోలోనో ఈ మాట చేశాం కాబట్టి ఓ ఇద్దరు ముగ్గురితో వాళ్ళకి అనుకూలతో మాట్లాడిచ్చేసి మాకు ముందే చెప్పారని చెప్పిస్తున్నారు. అది చెప్తే మనం ఇదేమన్నా పాతరాతి యుగం కాదు కదా, పావురాలతో సమాచారాలు తీసుకునే రోజులు కాదు కదా. ఇవాళ టీవీ ఛానల్ బ్రేకింగ్లు ఏమైనా ఎక్కడేందుకు? ఆ రోజున కలెక్టర్ గారి ప్రకటన కానీ, ముఖ్యమంత్రి గారి ప్రకటన కానీ, ఇరిగేషన్ మంత్రి గారి ప్రకటన కానీ, లేకపోతే ఏ అధికారి ప్రకటన అయినా మనం విన్నామా, చదివామా?